సార్ స్టూడెంట్స్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సక్సెస్ కాకపోవడానికి వాళ్ళు చేసేటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటి సార్? సార్ సక్సెస్ కాకపోవడానికి కామన్ మిస్టేక్స్ అంటే ఇప్పుడు మనము వాయిదా వేసే విధానం. సార్ ఇవాళ గ్రౌండ్కి వెళ్దాం అనుకుంటాము, వాయిదా వేస్తాం. ఒకవేళ గ్రౌండ్కి వెళ్ళినా కూడా ఒక 100 ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాము, లేదా ఇప్పుడు 100కి ప్రాక్టీస్ చేస్తుంటాం మనము టైం ఇంటర్వెల్స్ పెట్టుకొని. ఆ ఇంటర్వెల్స్లో 4 రన్లు వేయగానే మనకు శరీరం అలసిపోతుంటుంది. ఆ అలసిపోయిన తర్వాత ఇంకొక స్టెప్ని మనం అంటే ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే రేపటికి స్ట్రెంత్ అని వస్తుంది. ఆ విషయం మర్చిపోతాం మనం. అంటే ఈడికే ఇక సరిపోతుందిలే, రేపు చేద్దాంలే అనేటువంటి వాయిదా పద్ధతిలో ఉంటే మనం ఫెయిల్యూరు వస్తుంది సార్. సక్సెస్ అనేది అంటే 100% సక్సెస్ అనేది మనం ఎవరం చెప్పలేం సార్. ప్రాక్టీస్ చేసినా ఒకసారి సక్సెస్ రాకపోవచ్చు, కానీ అవకాశం అనేది ఎక్కువ. ప్రాక్టీస్ చేసి కంప్లీట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి 50-50 ఛాయిస్. అదే వాయిదా పద్ధతిలో ఉన్నోడికి 100% ఛాయిస్ ఓడిపోవడానికి. ఓకే అట్లా సార్, బుక్స్ గురించి స్టాండర్డ్ బుక్స్, సో స్టూడెంట్స్ ఎలాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనకు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అనేది రావడం జరిగింది సార్. ఈవెన్ ప్రతి ఫ్యాకల్టీ తన పేరు మీద సపరేట్ బుక్స్ కూడా రిలీజ్ చేయడం, ఇలాంటివి చాలా బుక్స్ ఉన్నాయి సార్ మనకు మార్కెట్లో. సో ఎలాంటి బుక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది? సార్ ఏ బుక్ చదవాలన్నా కానీ ఫస్ట్ మనకు బేసిక్స్ అనేది ఇంపార్టెంట్ సార్. వాస్తవంగా మనం బేసిక్స్ నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడైతే స్కూల్ బుక్స్ అనేది తరోగా ప్రిపేర్ అయినాను సార్. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్లో, తెలుగు మీడియం అయితే తెలుగులో ఉన్నటువంటి స్కూల్ బుక్స్ని ఫస్ట్ ఒకసారి తరోగా ప్రిపేర్ అయ్యి, దాని తర్వాత ఇప్పుడు దాదాపు ఇప్పుడు మా అప్పుడంటే మార్కెట్లో తక్కువ ఉండే సార్ మెటీరియల్ అనేది. ఇప్పుడు చాలా మెటీరియల్ ఉన్నది కాబట్టి ఏ మెటీరియల్ తీసుకున్నా స్టాండర్డ్ పర్వాలేదు సార్. ఒక 70-80% మార్క్స్ని కవర్ చేస్తూ రాస్తున్నారు సార్ అందరూ కూడా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ బుక్స్ని ప్రిపేర్ అయ్యే బదులు ఒకే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ కావాలి. అంటే తరో అనేది ఒకటే బుక్లో ఉన్నటువంటి 100% సిలబస్ని మనం క్లియర్ చేసుకోగలిగితే మనకు ఎక్కువ ఫెచ్చింగ్ ఉంటుంది సార్.